అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం పుష్ప 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బన్నీ వన్ మ్యాన్ షోతో మరోసారి మెస్మరైజ్ చేశారు. సుకు టేకింగ్ ప్రేక్షకులను మైమర్పించింది. ఇక ప్రీసేల్ బుకింగ్స్లోనే దూసుకెళ్లిన ఈ చిత్రం మొదటి రోజు వసూళ్లలోనూ హవా చూపించినట్లు సమాచారం. బుధవారం రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన పుష్ప 2 ఓవర్సీస్లోనూ కలెక్షన్ల పరంగా టాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్గా సుమారు 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో ఏపీ, తెలంగాణ వాటా అధికంగా ఉన్నట్లు సమాచారం. అమెరికాలో పుష్ప 2 మొదటి రోజు దాదాపు $4.2 మిలియన్ కొల్లగొట్టినట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. Firstly, I would like to say condolences to the entire family. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా we like to tell you that we like to be there for you. And నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు I'm there for you. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ.
పుష్ప సినిమాతో తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ కొట్టేశాడు మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాకు కొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకొస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తూ ఉంటాడని తెలిసిందే. సినిమాకు కొత్త ధనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ యాక్టింగ్ లో వేరియేషన్ చూపిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా పుష్ప 2 ది రూల్ తో కూడా మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సీక్వెల్ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు ఫహద్ ఫాజిల్. తన సినిమాల ప్లాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఫహద్ ఫాజిల్ స్పందిస్తూ, ఎలాంటి ప్లాన్ డిస్కషన్ చేయను, ప్రత్యేకించి ఇలాంటి సినిమా చేయాలనే ఇంటెన్షన్ ఏం లేదు. నేను ఫస్ట్ డే చిత్రీకరణలోనే రీషూట్ చేయడానికి తిరిగి వెళ్లే వ్యక్తిని. నాకు ఎగ్జైటింగ్ గా అనిపించిందే చేశానంటూ చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాజిల్. ఆవేశం సినిమా గురించి మాట్లాడుతూ, మొదట జీతుతో చర్చలు షురూ అయ్యాయి. నజరియా కూడా దీని గురించి మాట్లాడింది. మేము టైటిల్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రతి ఒక్కరు నాకు నుంచి కొత్తగా ఏదో ఉంటుందని ఆశిస్తారు. ప్రతిసారి లవ్ స్టోరీల గురించి కూడా ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తర్వాత సినిమాల ఎంపికలో రూటు మార్చేశాడు రామ్ పోతినేని. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న రామ్ కంప్లీట్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ర్యాపో 22. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. మీకు సుపరిచితుడు మీలో ఒకరిని పరిచయం చేస్తామని మేకర్స్ చెప్పారని తెలిసిందే. తాజాగా అందరిలో ఒకడు రామ్ పాత్రను పరిచయం చేశారు. చేతిలో నోట్బుక్ పట్టుకుని కాల్తో సైకిల్ స్టాండ్ వేస్తున్న రామ్ లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. ఈ రామ్ ఈ చిత్రంలో స్టూడెంట్ గా కనిపించబోతున్నాడా, లేదంటే టీచర్ గా మారి పాఠాలు చెప్పబోతున్నాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్ కొత్తేమీ కాదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు హ్యాకర్స్ బారిన పడుతూ ఉండటం చూస్తూనే ఉంటాం. తాజాగా బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేశారు. నా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడింది. నా ఖాతా హ్యాకర్ కంట్రోల్లో ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే అట్ వాట్సాప్ నేను మరో 12 గంటల పాటు తిరిగి లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. దీనికి కారణం ఎందుకంటే నేను చాలాసార్లు తప్పు పిన్ని ఎంటర్ చేశాను. ఈ సమయంలో హ్యాకర్ నా కాంటాక్ట్లో ఉన్న చాలా మంది వ్యక్తులను మోసం చేశారు. నా వాట్సాప్ను చేరుకునే ఛాన్స్ లేదు. దయచేసి నా వాట్సాప్ సమస్య గురించి ఏదైనా చేయండి అంటూ @meta@whatsapp ట్యాగ్ చేశారు. దీనిపై వాట్సాప్ ఎలా స్పందిస్తుందేమో చూడాలి. టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ, కన్నడ భామ రష్మిక మందన అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారంటే ఇప్పటికే నెట్టింట వార్తలు రౌండప్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్గా పుష్ప 2 వేడుకలో తన రిలేషన్షిప్ స్టేటస్పై అభిమానుల్లో నెలకొన్న డైలమాకు చెక్ కూడా పెట్టేసింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు, అతడు ఇండస్ట్రీకి చెందినవాడేనా అని యాంకర్ అని అడిగితే అతడెవరో అందరికీ తెలుసని చెప్పింది. దీంతో అతడెవరో కాదు రౌడీ బాయ్ అని అందరికీ దాదాపు క్లారిటీ వచ్చేసినట్టయింది. కాగా ఇప్పుడు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో థియేటర్లో ప్రత్యక్షమైంది. అది కూడా తాను హీరోయిన్ గా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా చూసింది. హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో అర్ధరాత్రి పుష్ప 2 సినిమా చూసింది. ఇప్పుడు ఈ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తానికి ఆనందం మీ నా ఫ్యామిలీ అంటూ గతంలోనే చెప్పిన రష్మిక రాబోయే రోజుల్లో దేవరకొండ ఫ్యామిలీ కోడలిగా మారడం దాదాపు ఖరారైపోయినట్టేనని అప్పుడే నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా నూతన జంట శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అక్కినేని నాగార్జునతో కలిసి చైతు, శోభిత జంట శుక్రవారం శ్రీశైలం వెళ్లారు. బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వీరికి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నదంటూ ఇటీవల వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అభిషేక్ నటి నిమ్రత్ కౌర్తో రిలేషన్లో ఉన్నాడని, ఈ క్రమంలో ఐష్ నుంచి విడిపోనున్నట్లుగా బాలీవుడ్ కోడైకొస్తుంది. ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా బచ్చన్ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్న ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరు కావడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే ఒక్కగానొక్క కూతురు ఆరాధ్య బర్త్డే వేడుకలకు సైతం
అభిషేక్ దూరంగా ఉన్నాడు. దీంతో ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయమని అందరూ భావించారు. ఇంతలోనే ఇద్దరూ కార్యక్రమానికి హాజరై ఆ రూమర్స్కు చెక్ పెట్టారు. అభిషేక్ ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది. ఆరాధ్య 13వ పుట్టినరోజును తల్లి ఐశ్వర్యతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అయితే బర్త్డే పార్టీ వేడుకల్లో అభిషేక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతి కాంబినేషన్లో ది రాజా సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. నిధి అగర్వాల్, మాలవికా మోహనన్లు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ప్రభాస్తో కలిసి నయనతార ఒక ప్రత్యేక పాటలో ఆడి పాడనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని, ఆమె ఓకే చెప్పారని తెలిసిందే. ఈ నెలాఖరులో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీం థియేటర్ యాజమాన్యంపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇక కొత్తగా విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలకు అనుమతించమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్లో విడుదల అయ్యే సినిమాలపై ప్రభావం పడే అవకాశం బాగానే ఉంది. టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్లలో టాప్లో ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్. ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ముగ్గురి కాంపో నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. అయితే పుష్ప 2 ది రూల్ కంపోజిషన్ వచ్చేసరికి మేకర్స్కు డిఎస్పీకి మనస్పర్ధలు వచ్చాయని ఇప్పటికే నెట్టింట వార్తలు కూడా రౌండప్ చేస్తున్నాయి. ఎవరూ క్రెడిట్ ఇవ్వరని, తీసుకోవాల్సిందేనని, అది పేమెంట్ అయినా స్క్రీన్పై క్రెడిట్ అయినా తప్పదని పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామెంట్స్ కూడా చేశారు దేవిశ్రీ ప్రసాద్. తాజాగా పుష్ప 2కు పనిచేసిన మరో మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సిఎస్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. పనిని మొదలు పెట్టే ముందు నేను స్క్రిప్ట్ను చదవలేదు, ఎందుకంటే ఎడిటింగ్ అయిన తర్వాత టీంలో జాయిన్ అయ్యా. అయితే నేను సినిమా మొత్తానికి సంగీతం అందించా. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో మేకర్స్ కొంత భాగాన్ని ఉంచినప్పటికీ క్లైమాక్స్ ఫైట్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో 90% క్రెడిట్ నాదే. పుష్ప 2 భారీ ప్రాజెక్ట్. ప్రేక్షకుల దృష్టికోణంలోనే సినిమాను తెరకెక్కించా. నేను పుష్ప 2 కోసం పైపు పరికరాలను ఉపయోగించాను. ఏఐని ఉపయోగించి వాయిస్ని సృష్టించి దాని ఇన్స్ట్రుమెంటల్గా మార్చాను. ఇది ఫ్రెష్ సౌండ్ ఫీల్ ఇస్తుంది. ప్రజలు ఈ సంగీతాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చాడు శ్యామ్ సిఎస్. అయితే ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్దేనని చెప్పిన శ్యామ్ నిర్మాణ పనులు త్వరగా ముగించాల్సి రావడంతో మేకర్స్ తనను టీంలోకి తీసుకొచ్చారని చెప్పాడు. అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు యాంటనీతో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. గోవాలో పెళ్లి జరుగుతుందని, త్వరలో అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పింది. అయితే పెళ్లి డేట్ మాత్రం చెప్పలేదు ఈ మహానటి. అయితే తమిళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు కీర్తి సురేష్ వివాహం ఈ నెల 12న జరగనున్నట్లు తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి టైం దగ్గర పడుతూ ఉండటంతో ఈ చెన్నై బ్యూటీ తాజాగా గోవా ఫ్లైట్ ఎక్కేసింది. ఈ మేరకు అప్డేట్ ఇస్తూ బోర్డింగ్ పాస్లను ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేస్తూ #KA వెడ్డింగ్ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పుష్ప ది రూల్. పుష్ప సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన కథానాయికగా నటించింది. తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్గా మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి తాజాగా గంగో రేణుకా తల్లి జాతర ఆడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశారు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్కు హైలైట్గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా మహాలింగం పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
గత ఏడాది గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బార్డర్ 2 సినిమాలో నటిస్తున్న ఈ నటుడు తెలుగు దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. జాట్ అంటూ వస్తున్న ఈ చిత్రానికి క్రాక్ వీరసింహారెడ్డి చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ ను వదిలింది. టీజర్ చూస్తే సన్నీ డియోల్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రణదీప్ హుడా ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండగా ఈ మూవీకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ కాగా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కాళ్లు మొక్కాడు నటుడు రణబీర్ కపూర్. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎంగా ఫడ్నవీస్తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్దాస్ అథవాలే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా స్టూడియో గ్రీన్ అధినేత కేఈ జ్ఞానవేల్ ఈ సినిమాను నిర్మించగా సిరుత్తై శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకుంది. విడుదలైన నెల కూడా కాకుండానే ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం డిసెంబర్ 8 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా పుష్ప 2 ప్రీమియర్ షో ఏర్పాటు చేశారని, దీని వలన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది. నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం మనదేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ఒక వేడుకను చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించుటకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో 4/12/2024 తేదీన సాయంత్రం 4 గంటలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధి అందరూ కలిసి వేడుకను గురించి వివరంగా చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నో సినిమాలలో బాల నటుడిగా అలరించి సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా మారి ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నంబర్ 1 సినిమా పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైబరాది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మరాజు, రచ్చరవి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వేణుడుగుల, ప్రదీప్ మద్దాలి, కమిటీ కుర్రాలు ఫేమ్ యదువంశీ, కాఫేం సుజిత్, సందీప్ సరోజ్, భరత్ పెదగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపరాది, రచ్చరవి హాజరయ్యారు. మెగా సుప్రీం హీరో సాయి దుర్గదేశ్ విరూపాక్ష బ్రో బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యూటెంట్ రోహిత్ కేపీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ లేటెస్ట్ గా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 12న #SDT18 టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన
#SDT18 ఇంట్రూడ్ ఇంటూ ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ వీడియోకి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీం డెడికేషన్ ఈ వీడియో ప్రజెంట్ చేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.